సార్ నాని సార్ ఆ. ఇది రోబోలో రెడ్ చిప్ పెట్టినట్టు మీరు కూడా చైతన్ భరద్వాజ్కి ఏమైనా రెడ్ చిప్ పెట్టారా? అన్ని సాంగ్స్ ఇచ్చి పడేశారు. అసలు మామూలు ఊపు రావట్లేదు. మనోడు చూసి ఈ పక్కన అన్ని సాంగ్స్ ఇలా ఉన్నాయంటే సూపర్ సూపర్ అంటున్నాడు. అదే ఎన్ని సినిమాలు చేశారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సో ఆయన. అసలు ఎస్ఆర్ ఖాన్ అనుపమ, RX 100 ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. యా సార్. కిరణ్ సార్, తమ్ముడు. సో మీరు నాకు మీ నెక్స్ట్ మూవీలో రోల్ ఇవ్వాలన్నా. అవునా తమ్ముడు? ఎందుకంటే ఆర్డర్ రిక్వెస్ట్ తమ్ముడు. ఇది ఎలా అన్నావు తెలుసా, నేను సినిమాలో రోల్ ఇవ్వకపోతే నీ గురించి ఏమీ వేస్తానో నాకు కనిపిస్తుంది. రెండు కాదన్నా, బాధతో అడుగుతున్నా. ఎందుకంటే మన కే ర్యాంప్ షూట్లో కేరళలో ఉండి తరుణ్ భాస్కర్ గారి నుంచి కాల్ వచ్చింది. సో ENE 2లో రోల్ ఇస్తా అని, అది మిస్ అయిపోయా మన మూవీ వల్ల. సో మీరు ఖచ్చితంగా నా వల్ల మిస్ అయింది కదా, తప్పకుండా నా సినిమాలో రోల్ ఇస్తా తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు తమ్ముడు నీ పేరు? అఖిల్. అఖిల్, తప్పకుండా అఖిల్, మనం కలిసి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో యూ డిజర్వ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లాట్ ఆఫ్ సక్సెస్ అన్న. హాయ్ అన్న, హాయ్ తమ్ముడు. హాయ్. నా పేరు వెంకట్ ఫ్రమ్ జాతరత్నాల్ మీమ్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు కే ర్యాంప్ సూపర్ ఉంది, టీజర్ ట్రైలర్స్ అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ లవ్ స్టోరీ అంటే మాకు మల్లిక అండ్ వినరో భాగం విశ్వపేద అట్లా కొంచెం మిమ్మల్ని థ్రిల్లర్ జోన్లో మస్తు చేస్తారు మీరు, అట్లా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేస్తున్నాను తమ్ముడు, ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ కూడా ఒకటి ఉంది లైనప్ లో. బట్ అన్ని డిఫరెంట్ జోనర్స్. ఇప్పుడు నేను చేయబోయే నెక్స్ట్ అన్ని సినిమాలు ఇప్పటికీ ఒక 5 సినిమాలు ఉన్నాయి. 5 సినిమాలు ప్రతి ఒక్కటి డిఫరెంట్ జోనర్. చేయట్లేదు తమ్ముడు. వినరో భాగం పార్ట్ 2 గురించి మస్తు వెయిటింగ్ అన్న, మస్తు చేసేద్దాం. నందోనకు చెప్తాను, చేద్దాం. థ్యాంక్స్ అన్న. అండ్ ఇప్పుడు మొన్న మ్యారేజ్ అవ్వగానే కావచ్చింది బ్లాక్ బాస్టర్. మొన్న చిన్న బవారం వచ్చిండు, కే ర్యాంప్ ఆడించి పాడేస్తారు మొత్తం. తమ్ముడు చాలా మంచిగా వచ్చింది సినిమా మొత్తం. మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి చాలా అంటే చాలా పగలబడి మీరు అందరూ నవ్వుతారని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కే ర్యాంప్ తో వెయిటింగ్. 18th మీరు సినిమా చూసి ఏం రిపోర్ట్ ఇస్తారని చెప్పి. బ్లాక్ బాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరందరూ మేమర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు విషయం చెప్పాలి, కే ర్యాంప్ సినిమా ఎలా అయింది అన్నది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ నాని కూడా మీ అందరికి ఎంతమంది తెలుసో లేదో, నాని తను మీమ్స్ చేసేవాడు, లైక్ ఈజీ ఇన్ టు ఇట్, ఎప్పుడు మీ అందరిలో కలిసి తిరిగేవాడు నాని. నా దగ్గరికి ఫస్ట్ కథ వచ్చి చెప్పినప్పుడు కూడా, అన్న నీ గురించి ఇలా అనుకుంటున్నారు మన మేమర్స్ అందరూ ఈవినింగ్ పాటు అలా కలిసినప్పుడు, కిరణ్ ఇది కదా చేయాలి, కిరణ్ ఇలా చేస్తే బాగుండు, ఒక ఎనర్జీ కోరుకున్నారు నీ దగ్గర నుంచి అని చెప్పి నాని నా దగ్గరికి వచ్చి ఫస్ట్ మీ అందరి గురించి అడ్రస్ చేశాడు. అంటే చాలా మీ అందరినీ చాలాసార్లు కలిసి కూర్చొని సరదాగా మాట్లాడి అందరు ఇన్పుట్స్ తీసుకొని, ఈ కథ నాకు తెలిసి చాలా మంది మీమర్స్కి కథ కూడా తెలుసు, చాలా మందికి కాకపోయినా కొంతమంది మీమర్స్కి అయితే తెలుసు ఈ కథ. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేయాలని డిజైన్ చేసిందే. నేను అందుకే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మీరు అందరూ 18th గోల్ పెట్టేస్తారు థియేటర్లో. కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ అన్న. కే అంటే మేము అనుకున్న కేనేనా, అది డిఫరెంట్ కేనా ఏమన్నా? దానికి చాలా అర్థాలు ఉన్నాయి తమ్ముడు. బట్ కే అయితే యాజ్ ఆఫ్ నో మేమైతే టీం అందరం కుమార్ అబ్బవరం అన్నది. కే అంటే కుమార్. అండ్ డైరెక్టర్ సార్, మీరు ఓన్లీ కిరణ్ అన్నకే లిప్ లాక్ సీన్స్ ఇచ్చారా, లేదంటే మా నరేష్ సార్ కానీ అలీ సార్ కానీ ఏమైనా ఇచ్చారా? లేదు, ఓన్లీ కిరణ్ గారికి. అంటే ట్రైలర్లో కానీ ఎక్కడే కానీ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కనబడట్లేదు. థియేటికల్ ట్రైలర్లో కనిపిస్తుంది. నరేష్ గారు, మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ సార్. కిరణ్ అన్న గారు డే బై డే మెచ్యూర్ అవుతుంటే సినిమాల్లో, మీరు మాత్రం ఏజ్ లో తగ్గిపోతున్నారు. మా ఫాదర్ ఏజ్ ఉంటుంది, ఆయన ఒక 50 ఏజ్ లో కనిపిస్తుంటే మీరు ఆల్మోస్ట్ నా ఏజ్ లో ఉన్నారు. అది ఏంటి సార్ సీక్రెట్? అది నేను యాజ్ ఈ సెడ్ ఎవ్రీడే మెచ్యూర్ అవుతుంటాను కాబట్టి ఎప్పటికప్పుడే యంగ్ అవుతుంటాం అనమాట. మామూలు భోజనాలు కూడా పిల్లలు సార్. ఏంటి భోజనానికా? అలాగే భోజనానికి ఏముంది, తప్పకుండా. సార్ అలీ సార్, జుబేదా గారి వీడియోస్ మా మమ్మీ కానీ మా అక్క కానీ చూస్తూ ఉంటారు. ఆ ప్రయోగాలు నా మీద చేస్తుంటారు సార్. అవునా? అంటే ఏంటి, బాగుందా బాగాలేనట్టు? అంటే ప్రయోగాలు వాళ్ళు చేస్తే బాగాలేదు సార్, మేడం గారు చేస్తే అలా ఉంటాయి, చూడాలి. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా అన్న, డైలీ మెచ్యూర్ అని. జంపలగడ్డ పాము చూసావా? చూసాను సార్. దాంట్లో హీరో ఎవరు? ఈయనే కదా. ఆయనే సార్. ముచ్చాల చెమ్మ చెక్క పాట ఉంటదే, ఆ పాట ఈయనకే. అందుకే యంగ్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఇదేంటి ఎంత కష్టంగా అనిపించిన సీన్ ఏమైనా ఉందా? లేదు తమ్ముడు, ఈ సినిమాలో కే ర్యాంప్లో ఏ సీను కష్టం అనిపించలేదు, చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేశాను. డైరెక్టర్ గారికి ఏమైనా అంటే రాయటానికి ఏదైనా రైటర్స్ బ్లాక్ లాగా ఏదైనా ఒక సీన్ అనిపించిందా? అంటే ఈ కథ తర్వాత ఈ సీన్ పడితే బాగుంటది,
అంటే దీని తర్వాత ఇలా ఉండాలి కానీ సాటిస్ఫై అవ్వాలని సీన్ కానీ ఒక రైటర్స్ బ్లాక్ లాగా ఏమైనా పడిందా? లేదు అలా అసలు సినిమాల్లో ఈ మధ్యన క్యామియోస్ ఉంటున్నాయి కదా, సర్ప్రైజ్లు దాచడం అలాగా. మన సినిమాలో ఏమైనా సర్ప్రైజ్లు కానీ ఏమైనా ఉన్నాయి సార్? చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి సార్ మా సినిమా. అందరూ సర్ప్రైజెస్, ప్యాక్ ఆఫ్ సర్ప్రైజెస్ అందరూ. సో సర్ప్రైజెస్ కోసం October 18th వరకు వెయిట్ చేయాలి, తప్పదు. కంగ్రాచులేషన్స్ ఆల్ ద టీమ్. చూస్తుంటే అర్థమైపోతుంది సాంగ్స్ కానీ టీజర్ కానీ. 17th కోసం వెయిట్ చేస్తున్నాం మేము, ఎందుకంటే ఈ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ థర్డ్ సింగిల్ టిక్కల్ టిక్కల్ సాంగ్ ఉంది కదా, మా వాడు బాగా రిలేట్ అయ్యాడు. అది రేపటి నుంచి అదే మోగుతుందని నా ఎక్స్పెక్టేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ.